హాయ్ ఫ్రెండ్స్, పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. జీలకర్ర వేసుకొని మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి, నువ్వులు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పక్క తీసినాక 5 నిమిషాలు పుదీనా వేసుకోవాలి. గుప్పడంతా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కూడా మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ కొత్తిమీర పక్కకు పెట్టుకున్నాక కడాయిలో ఇంకింత ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేయాలి. పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. మంచిగా ఉడికినాలి. టమాటాలు ఉడుకుతుంటే చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా మెత్తబడుతుంది. టమాటాలు ఇలా ఉడకనివ్వాలి. మంచిగా చల్లార పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకున్నాను. జీలకర్ర మెంతులు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టు, ఎల్లిపాయలు, ఎంపి పెట్టుకున్న మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు పెట్టుకున్న పుదీనా టమాటా పచ్చడి తాలింపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది.